హలో హాయ్ వెల్కమ్ టు సోను వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, తిరుమలకి బస్సులో వెళ్తున్నాం మేము అని, ఆ జర్నీ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కదండి. అందుకే ఈ వీడియోలో నా బస్ జర్నీ తిరుమలకి ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను. బస్సెస్ అయితే చాలా రష్గా ఉన్నాయండి. మనం ఎంతమంది ఉన్నాము అనేది కండక్టర్కి చెప్తే కండక్టర్ ఆ బస్సులో ప్లేస్ ఉందా లేదా చూసి చెప్తారు. సో కానీ మేము మెల్లిగానే కొంచెం ప్లేస్ ఉంది చూసుకొని వెళ్ళాము, ఎందుకంటే కొంచెం లగేజ్ ఉంది కాబట్టి. నాకు మమ్మీ డాడీకి ఒక 3 సీటర్ సీటు, మా హస్బెండ్కి ఒక సీటు ఎక్కేసి పెట్టుకున్నాము లగేజ్తో పాటు. నేను విండో పక్కన కూర్చున్నాను, ఎందుకంటే నేచర్ని ఎంజాయ్ చేద్దామని, వీడియోస్ తీద్దామని. అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనే ఎక్కాను కాబట్టి. తిరుమలకి వెళ్ళే ఎంట్రన్స్ని చూస్తే ఆ వైబే చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. నాకైతే చాలా సంతోషంగా, చాలా పాజిటివ్గా అనిపించింది. మీ అందరికి కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం పైకి వెళ్ళేటప్పుడు మనకి లగేజ్ చెక్ చేస్తారు కదండి, అలానే బస్సులో వెళ్తే కూడా లగేజ్ చెక్ చేస్తారనమాట. కాకపోతే ఈ బస్ని అక్కడ ఆపేస్తారు. మన అందరం బస్ దిగేసేటప్పుడు బస్ నెంబర్ గుర్తుపెట్టుకొని లగేజ్ని అంతా అక్కడ దించేసి చెక్ చేయించుకొని మన లగేజ్ మనం తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కాలి. మన ముందున్న ప్లేసెస్ ఉంటాయో లేదో తెలియదండి, చూసుకొనే బస్సు అయితే ఎక్కాలి. మళ్ళీ సేమ్ ప్లేసెసే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే ప్లేసెస్ పెట్టుకున్నాను నేను. వెనకాల మా మమ్మీ వాళ్ళు లగేజ్ తీసుకొని వచ్చారనమాట. సో అక్కడ కూర్చున్న తర్వాత ఫస్ట్ టైం బస్సులో వెళ్తున్నాను, అదంతా ఎలా ఉంటుంది, అదంతా ఎంజాయ్ చేయాలి నేచర్ని అనుకున్నాను. నిజం చెప్తున్నానండి, ఈ ఎక్స్పీరియన్స్ అయితే అవుట్ స్టాండింగ్గా ఉండింది. ఎందుకంటే మనం కార్లో కానీ ఇంకెలా అయినా పైకి వెళ్ళేటప్పుడు ఒక సర్టెన్ హైట్లో నుంచే మనం ఇదంతా కింద కొండ కిందకి కానీ, లేకపోతే ఆ క్లౌడ్స్ని కానీ, మౌంటైన్స్ని కానీ చూడగలం. అండ్ మధ్యలో మనకి చెట్లు అవన్నీ అడ్డొస్తాయి కాబట్టి పెద్ద కనిపించదు అంతగా. కానీ బస్సులో నుంచి చూస్తుంటే, ఆ విండోలో నుంచి చూస్తుంటే, అంత హైట్లో నుంచి చూస్తుంటే అన్నీ చాలా క్లియర్గా కనిపించాయి. ఒక పక్కన చాలా చల్లగా ఉంది, అలానే ఎండ కూడా ఉంది. క్లౌడ్స్ చాలా దగ్గరగా వెళ్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. చెట్లు కూడా అంత అడ్డు రాలేదు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా తక్కువ మెంబర్స్, తక్కువ లగేజ్తో వెళ్తున్నప్పుడు ఒక్కసారి బస్సులో ట్రై చేయండి. నిజంగా మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది నచ్చుతుంది. ఏసీ బస్సులో అయితే వెళ్ళకండి, ఎందుకంటే ఏసీ బస్సులో కంటే ఈ బస్సులోనే బెటర్. ఏసీ బస్సులో గ్లాసెస్ క్లోజ్ చేసి ఉండడం వల్ల మనం నేచర్ని అంత బాగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఈ బస్సులో అయితే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా చెల్లి వాళ్ళు కూడా మాతో పాటు బస్సులో పైకి వచ్చుంటే ఆ నేచర్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళమేమో అనుకున్నాను. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే ద బెస్ట్ లెవెల్ అండి. మా చెల్లికి చెప్పాను, నెక్స్ట్ టైం కూడా బస్సులోనే వెళ్దాము అందరము, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేదా మీరు వెళ్ళినప్పుడైనా అని. ఫైనల్గా తిరుమలకి అయితే వచ్చేసామండి. తిరుమల ఎంట్రన్స్ అనమాట. ఆ తిరుమలకి పైకి రాగానే ఆ వైబ్, ఆ ఫీలింగ్, ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు అన్నీ ఉంటాయి చూసారా, ఆ ఫీలింగే వేరే లెవెల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ అనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.